హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యువ కెరటాలు. సాఫ్ట్ టెన్నిస్ ఆకేటి శ్రీ వైశాలి, బొడ్డు మురళి నాగవెంకట కార్తిక్ 12 నేషనల్ గేమ్స్లో ఆడారు. ఆకేటి వైశాలి ఈ ఏడాది జూన్లో జరిగిన జూనియర్ సాఫ్ట్ టెన్నిస్ నేషనల్ ఛాంపియన్షిప్లో మిక్స్డ్ డబుల్స్లో బంగారు పథకం సాధించింది. అలాగే ఈ ఏడాది డిసెంబర్లో జరిగిన 69వ జాతీయ స్కూల్ గేమ్స్లో వ్యక్తిగత విభాగంలో రజత పథకాన్ని సాధించింది. ఈ చిన్నారి వయసు 13 సంవత్సరాలు, 9వ తరగతి చదువుతోంది. స్వస్థలం అమలాపురం సమీపంలో భీమనపల్లి గ్రామం. అలాగే బొడ్డు మురళి నాగవెంకట కార్తిక్ గతేడాది అదేవిధంగా ఈ సంవత్సరం 68, 69వ జాతీయ స్కూల్ గేమ్స్లో వ్యక్తిగత విభాగంలో కాంస్య పథకాలను సాధించాడు. ఈ సంవత్సరం జూన్లో జరిగిన అంతర్జాతీయ సాఫ్ట్ టెన్నిస్ సౌత్ కొరియాలో జరిగిన కొరియా కప్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్లో మిక్స్డ్ టీమ్ విభాగంలో అదేవిధంగా వ్యక్తిగత కాంస్య పథకాలను సాధించాడు. ఇతని వయసు 16 సంవత్సరాలు, కాగా ఇంటర్ మొదటి సంవత్సరాన్ని అభ్యసిస్తున్నాడు. అదేవిధంగా స్వస్థలం విజయవాడ రూరల్ ప్రసాదంపాడు. మరి ఈరోజు ఈ ఇద్దరు సాఫ్ట్ టెన్నిస్ గేమ్లో గత 3 సంవత్సరాలుగా శిక్షణ తీసుకుంటూ తమ ప్రతిభను కనబరుస్తున్నారు. ఈ సాఫ్ట్ టెన్నిస్ గేమ్కి చైర్మన్ దారుణ్ నవీన్ కుమార్ ప్రోత్సాహంతో వీరిద్దరూ ముందుకు సాగుతున్నారు. ఈరోజు ఈ ఇద్దరు మన స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ కార్తీక్, హాయ్ వైశాలి, ఎలా ఉన్నారు? బాగున్నాము. ఓకే, నమస్తే. చాలా అంటే అమ్మాయి కదా, ఎలా అయినా నమస్తే అంట. ఎస్, అంటే ముందుగా మీరిద్దరు సాఫ్ట్ టెన్నిస్లో చాలా బాగా ముందుకు వెళ్తున్నారని అయితే మాకు తెలిసింది. ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. అలాగే మీ గురించి మీ ఇంట్రడక్షన్ కూడా మన వ్యూవర్స్ కోసం ఒకసారి కార్తిక్ నీ గురించి చెప్పేసి. నా పేరు బిఎంఎన్వి కార్తిక్, నేను కృష్ణా జిల్లా నుంచి. నేను ఒక నేషనల్ ప్లేయర్, ఆల్సో ఇంటర్నేషనల్ ప్లేయర్. నాకు ఎస్జిఎఫ్ఐ లాస్ట్ 2 yearsగా కాన్సిక్యూటివ్ బ్రాంజ్ మెడల్స్, ఇండివిజువల్ సింగిల్స్, సౌత్ కొరియాలో కాన్సలేషన్ బ్రాంజ్ మెడల్ అండ్ నేషనల్ ప్లేయర్. ఎస్, ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ ప్లేయర్ మీరు. వైశాలి నీ గురించి? హాయ్, నా పేరు వైశాలి. నేను ఎన్టీఆర్ జిల్లా తరపున ఆడుతున్నాను. నేను 9th క్లాస్ చదువుతున్నాను. నాకు ఇయర్ ఎస్జిఎఫ్ నేషనల్స్లో సిల్వర్ మెడల్ వచ్చింది. సో నేను అలానే కంటిన్యూ చేస్తే ఇంటర్నేషనల్స్లో కూడా సెలెక్ట్ అవ్వాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పటివరకు అయితే నువ్వు ఓన్లీ నేషనల్స్లో ఆడుతున్నావు, తిను మాత్రం నేషనల్స్తో పాటు ఇంటర్నేషనల్స్లో కూడా పార్టిసిపేట్ చేశారు. ఎస్, అయితే కార్తీక్ ముందుగా మీరు చెప్పండి, సాఫ్ట్ టెన్నిస్ని ఎప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్నారు, ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, అంటే ఏ ఏజ్ నుంచి మీరు ఆడడం స్టార్ట్ చేశారు? నేను లాస్ట్ 2 yearsగా సాఫ్ట్ టెన్నిస్లో ఉన్నాను. దానికి ముందు టెన్నిస్ ఆడేవాడిని. సాఫ్ట్ టెన్నిస్ ఒక ఇంట్రెస్టింగ్ అనిపించింది గేమ్, టీమ్ తరపున ఆడడము అవన్నీ నచ్చి సాఫ్ట్ టెన్నిస్లోకి వచ్చాను. ఫస్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ అయ్యాను. దాని తర్వాత స్టేట్ మీట్ ఫస్ట్ టోర్నమెంట్ వచ్చి గుంతకల్లో జరిగింది. అందులో సెలెక్ట్ అయ్యి జూనియర్ నేషనల్స్ ఆడాను. ఓకే, వైశాలి? సేమ్ నాకు కూడా కార్తిక్ లానే 2 years బ్యాక్ నుంచి సాఫ్ట్ టెన్నిస్ జర్నీ స్టార్ట్ చేశా. దానికి ముందు నేను టెన్నిస్ 4 years ముందు నుంచి ఆడేదాన్ని. దాని తర్వాత ఈ గేమ్ మీద కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ పెరిగింది టెన్నిస్ కంటే. దాని తర్వాత సేమ్ డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్స్, మా ఇద్దరికి ఫస్ట్ నేషనల్స్, జూనియర్ నేషనల్స్. దాని తర్వాత మా ఇద్దరు జర్నీ అక్కడ నుంచి సాఫ్ట్ టెన్నిస్ స్టార్ట్ అయింది. ఓకే, అంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా అండర్ 14 వైశాలి, అండర్ 17 కార్తిక్. కాకపోతే మీ ఇద్దరికి కోచింగ్ ఒకే దగ్గర జరుగుతుందా? అవును. ఓకే, మీకు అంటే ఎలా అనిపిస్తుంటుంది, మీరు ఇద్దరు కలిసి ఆడుతూ ఉంటారు ప్రాక్టీస్ చేసినప్పుడు? అంటే ఇప్పుడు ఒక రోజు గేమ్ బాగుండిద్ది, ఇంకో రోజు గేమ్ బాగోదు. అంటే డైలీ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇంప్రూవ్ చేసుకోవాలని ఉండిద్ది. ఓకే, ఎస్. అంటే మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుందంటే, కొంతమంది ఏంటి అంటే గేమ్స్ ఎందుకు, చదువుకోండి అని చెప్తూ ఉంటారు పిల్లలకి. మీ గురించి మీ పేరెంట్స్ సపోర్ట్ ఈ గేమ్స్ కు సంబంధించి ఎలా ఉంటుంది? నాకైతే అలా ఎప్పుడు అనిపించలే. నాకన్నా ఎక్కువ మా ఫాదరే కోచింగ్ కానీ దేనికైనా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఓకే, ఎడ్యుకేషన్ మీద ఎక్కువ అంత పెట్టలేదు, అంత స్ట్రెయిన్ ఇవ్వలేదు నాకు. అంటే ఎడ్యుకేషన్ లేదని కాదు, 90% ఉంది ఎడ్యుకేషన్ కూడా. సూపర్. దాంతో పాటు స్పోర్ట్స్ లో బ్యాలెన్స్ చేసుకుంటాను. ఎస్, వైశాలి మీకు? మా పేరెంట్స్ ఎప్పుడు నన్ను ఎడ్యుకేషన్ లో వెళ్ళమని చెప్పరు. 2 50-50 అది మేనేజ్ చేసి ఇది ఖచ్చితంగా మేనేజ్ చేయాలి, 2 వదలద్దు అంటారు. కానీ నా ఎక్కువ 70%, 80% ఎఫర్ట్ మొత్తం సాఫ్ట్ టెన్నిస్. ఓకే, అంటే మీకు ఇప్పుడు దీంతో పాటు ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, బ్యాలెన్స్ చేసుకోవడానికి టైం సరిపోతుందా? పొద్దున్న మార్నింగ్ 6 to 9 కోచింగ్ తీసుకుని 10 o'clock కాలేజ్కి వెళ్ళి రావచ్చు. మళ్ళీ ఈవినింగ్ 4:30 to 9:30, 7:30 to 9:30. ఓకే, నీకు? నాకు నేను మార్నింగ్ సెషన్ ప్రిఫర్ చేయను. నేను ఓన్లీ ఈవినింగ్ కోచింగ్ వెళ్తా. మాకు స్కూల్ మార్నింగ్ 7:30 నుంచి 9:30 వరకు స్కూల్ ఉంటుంది. సో మేము 5కి తీసుకున్న పర్మిషన్
6 కల్లా వచ్చి ప్రాక్టీస్ చేస్తాను 9 వరకు. ఓకే. 9 వరకు ప్రాక్టీస్ చేస్తాం. ఓకే. కార్తీక్, అంటే నీకు ఈ సాఫ్ట్ టెన్నిస్‌లో ఇష్టమైన ప్లేయర్ ఎవరు అంటే ఎవరని చెప్తారు? జైమీనా జైమీనా. మధ్యప్రదేశ్ చెంది. ఓకే. తన గేమ్ గానీ ఏదైనా సరే చాలా బావుండిద్ది. హ్మ్. తను చాలా సార్లు నేషనల్ విన్నర్, ఇంటర్నేషనల్ ఛాంపియన్. ఓకే. అందుకని వాళ్ళ జైమిన్ గేమ్స్ అంటారు. చూస్తూ ఉంటారా? ఆ! ఓకే. నీకు వైశాలి? సేమ్ నాకు కూడా ఫేవరెట్ ప్లేయర్ జైమినా. తను మన ఇండియాలో 4-5 టైమ్స్ ఛాంపియన్ వరుసగా హ్మ్. జైమిన్ అని. హ్మ్. తన గేమ్ స్టైల్ గానీ ఏదైనా చాలా బావుంటది. హ్మ్. అంటే మీరు చాలా తక్కువ టైంలోనే, అంటే నువ్వు స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? తను స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అన్నారు. ఈ సాఫ్ట్ టెన్నిస్ నువ్వు స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? స్టార్ట్ చేసి 2 ఇయర్స్. నీకు కూడా 2 ఇయర్సే. సేమ్. సేమ్. దానికి ముందు టెన్నిస్ ఆడేవాళ్ళం. టెన్నిస్ ఆడేవాళ్ళు. ఆ! ఓకే. ఇప్పుడు సాఫ్ట్ టెన్నిస్‌కి ఏంటి డిఫరెన్స్? సాఫ్ట్ టెన్నిస్‌కొచ్చి బాల్ సాఫ్ట్ ఉంటది. అండ్ హ్మ్. రాకెట్స్ కొంచెం వెయిట్ తక్కువుంటది. ఓకే. టెన్నిస్ అంటే యెల్లో కలర్ బాల్ అండ్ ఆ! ఆల్సో రాకెట్ హెడ్ స్పామ్ ఎక్కువుండిద్ది. హ్మ్. అంటే ఇప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే సేమ్, ఒక బాల్ వెయిట్ తప్ప అన్నీ రాకెట్ సేమ్. సైజ్ తప్ప అన్నీ సేమే. అన్నీ సేమ్. ఎట్లా ఆడాలి అనేది అంతా ఆ! సేమ్ ఆ! ఉంటుంది. సేమ్. యెస్. ఓకే. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే నీ మొదటి టోర్నమెంట్‌కి వెళ్ళినప్పుడు నీకెలా అనిపించింది? నీ అనుభవం ఏంటి? ఫస్ట్ టైమ్ నేషనల్స్ విజయవాడ జూనియర్ నేషనల్స్. అది హ్మ్. విజయవాడ హోస్ట్ చేసింది. హ్మ్. నేషనల్స్ అందరూ ఎక్కువ మందిని చూసేపాటికి ఫస్ట్ టైమ్ టెన్షన్ పడ్డా. హ్మ్. అండ్ ఆల్సో ఫస్ట్ నేషనల్స్ క్వార్టర్ ఫైనల్స్ మెడల్ మ్యాచ్ పోయింది. హ్మ్. అది బాధగా అనిపించింది. ఓకే. ఇండివిడ్యువల్ సింగిల్స్ ప్రీ క్వార్టర్స్, హ్మ్. ఇండివిడ్యువల్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్, హ్మ్. మిక్స్డ్ డబుల్స్ ఫస్ట్ రౌండ్ హ్మ్. ఇలా ఓడిపోయాం. ఓకే. అన్ని మెడల్ చాలా చేరువలోకెళ్ళి ఓడిపోయేపాటికి బాధ అనిపించింది ఫస్ట్. ఓకే. ఓకే. వైశాలి, మీ మొదటి టోర్నమెంట్ అనుభవం ఏంటి? నా ఫస్ట్ టోర్నమెంట్ కూడా విజయవాడ జూనియర్ నేషనల్స్. హ్మ్. ఫస్ట్ అయితే నేషనల్స్ సెలెక్ట్ అయిపోయాను అని అనుకున్నాను. కానీ నేషనల్స్ డేట్ దగ్గర పడేపాటికి హ్మ్. అసలు ఆడగలనా లేదా? అసలు గెలుస్తామా లేదా? అన్న ధీమాలో ఆడాను. టీమ్ అయితే క్వార్టర్ ఫైనల్స్‌లో పోయింది. హ్మ్. అది గెలిచుంటే ఖచ్చితంగా బ్రాంజో ఏదో ఒక మెడల్ అనేది కన్ఫర్మ్‌గా వచ్చేది. హ్మ్. దాని తర్వాత డబుల్స్ ఆడాము. డబుల్స్ ప్రీ క్వార్టర్స్‌లో పోయింది. హ్మ్. అలా నావి కూడా కొంచెం మెడల్ మ్యాచెస్‌లోనే పోయింది. ఓకే. అంటే అలా జస్ట్ మిస్ అయినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. ఎలా బయటకు, అంటే ఫస్ట్‌ది కదా గెలవాలి అని అయితే అందరూ అనుకుంటూ ఉంటారు. మీకు బెస్ట్ సపోర్ట్ చేసింది ఎవరు? ఆ మ్యాచ్‌లో పర్వాలేదు మళ్ళీ నెక్స్ట్ చూసుకుందాం అనుకున్నప్పుడు? సపోర్ట్ చేసిందైతే మా చైర్మన్ ఆ! నవీన్ కుమార్. ఓకే. ఆయన ఫస్ట్ నుంచి సాఫ్ట్ టెన్నిస్ మీద చైర్మన్‌లో ఉన్నారు. ఇప్పటికి హ్మ్. అక్కడే ఉన్నారు. హ్మ్. మమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు ఆయన. హ్మ్. నీకు వైశాలి? నాకిద్దరు సపోర్ట్ చేశారు. నవీన్ కుమార్ సార్ హ్మ్. మోక్ష డబుల్స్‌లో ఓడిపోయినప్పుడు కూడా బాగా సపోర్ట్ చేసింది. హ్మ్. అసలు తనైతే నా బెస్ట్ ఫ్రెండ్ టైప్ అనమాట. ఓకే. తనసలు నన్ను మర్చిపోదు. ఓకే. ఐ లైక్ హర్ సో మచ్. ఓకే. సూపర్. అంటే ఇప్పటి వరకు మీరు గెలిచిన వాటిల్లో చాలా ఇంపార్టెంట్ అనుకున్న టైటిల్ ఏంటి? నాకైతే కొరియా కప్‌లో క్వార్టర్ ఫైనల్స్ హ్మ్. అది వచ్చి లైక్ మంగోలియన్‌తో పడింది. హ్మ్. ఆ మ్యాచ్ చాలా హార్డ్ నడిచింది. హ్మ్. టై బ్రేక్ 7-3 గెలిచా ఆ మ్యాచ్. హ్మ్. ఫస్ట్ టైమ్ ఇంటర్నేషనల్‌లో బ్రాంజ్ మెడల్ రావడం. హ్మ్. అది చాలా ఇంపార్టెంట్ అనిపించింది. హ్మ్. ఓకే. వైశాలి? నాకైతే 2 మ్యాచెస్ ఇంపార్టెంట్‌గా అనిపించినియి. హ్మ్. ఒకటేమో నా పార్ట్నర్ డీనో అన్నతో ఆడినప్పుడు హ్మ్. గోల్డ్ మెడల్ కొట్టాం. చాలా కష్టపడి కొట్టాం. హ్మ్. ఇంకోటి హ్మ్. మొన్న ఎస్‌ఎఫ్ నేషనల్స్‌లో క్వార్టర్స్ తనిఖా తమిళనాడుతో ఆడాను. టై బ్రేక్ స్కోర్ 11-9 వరకెళ్ళింది నాది. హ్మ్. అది గెలవకపోయుంటే నాకసలు ఇంత అవకాశం కూడా వచ్చేది కాదు. హ్మ్. ఐ రియల్లీ పుట్ ఎన్ ఎఫర్ట్ ఆన్ ఇట్. యెస్. ఓకే. అంటే ఇప్పుడు గేమ్స్ ఆడుతున్నామంటే గేమ్స్ అంటేనే కాస్తో కూస్తో ఎక్కడో ఒకటి దెబ్బలు తగులుతూ ఉంటాయి. మీకలా ఎప్పుడైనా అలాంటి ఎక్స్‌పీరియన్స్ అయిందా? గేమ్స్ ఆడేటప్పుడు దెబ్బలు తగలడం అట్లా? ఎక్స్‌పీరియన్స్ అంటే అసలు గేమ్స్ ఆడేదే దెబ్బలు తగిలించుకోవడం కోసం కొంతమందైతే. ఓకే. తగులుతూనే ఉంటాయి. ఆ! తగిలినప్పుడు అయి బేర్ చేసుకొని బయటికి రావాలి. హ్మ్. అంతే. నీకెప్పుడైనా తగిలాయా? చాలా సార్లు తగిలినియి. కానీ ఎవరో ఒకళ్ళు పక్కన ఉండటం వల్ల గివ్ హ్మ్. అప్ చేయకుండా ఆడటం అయన్నీ హ్మ్. కష్టపడి ఆడటం ఏదో ఒకటి చేస్తా ఉంటాం. హ్మ్. ఎప్పుడైతే వాకోవర్ గానీ, ఏ పక్కన అపోనెంట్‌కి ఇచ్చేసింది అయితే ఎప్పుడు లేదు మ్యాచ్. హ్మ్. యెస్. ఓకే. అంటే కార్తీక్ గేమ్స్ అంటేనే ఫిట్‌నెస్ చాలా ఇంపార్టెంట్. ఫిట్‌నెస్ కోసం మీరు తీసుకునే ప్రత్యేక శ్రద్ధ ఏంటి? ఫిట్‌నెస్ కోసం ఇంట్లో డైట్ మెయింటైన్ చేస్తాము. హ్మ్. ఎగ్స్ అని, మిల్క్ అని. హ్మ్. ఆన్ కోర్ట్ అయితే
మార్నింగ్ 6 కోర్ట్‌లో ఉంటాము. 6-6:30 స్ట్రెచింగ్స్, 6:30 to 7:30 అవుట్‌డోర్ రన్నింగ్ ఉండిద్ది. దీనికి అవుట్‌డోర్ రన్నింగ్, ఆల్సో జిమ్, హాఫ్ అన్ అవర్ జిమ్ ఉండిద్ది. అండ్ కండిషన్స్ అన్నీ మెయింటైన్ చేసుకుంటాం. ఓకే వైశాలి, ఫిట్నెస్ కోసం మీరు తీసుకునే శ్రద్ధ ఏంటి? మాకింట్లో పెద్ద డైట్ ఏం మెయింటైన్ చేయము. జస్ట్ నార్మల్‌గా అందరూ మెయింటైన్ చేసే డైటే. వెడ్నెస్‌డే వస్తే చికెన్, సాటర్‌డే వస్తే నార్మల్‌గా అలా నార్మల్ డైటే. ఫిట్‌నెస్ సేమ్ మార్నింగ్ మేము 6 నుంచి 6:30 వరకు ఇద్దరం ఒకే అకాడమీ కాబట్టి సో, అదే ఫిట్‌నెస్ ఉంటుంది. అంటే మార్నింగ్ వెళ్ళను గ్రౌండ్‌కి, ఈవినింగే అన్నావు కదా నువ్వు. ఓన్లీ సండేనే సండే ఫిట్‌నెస్ సండే ఫిట్నెస్ ఫిట్‌నెస్ కోసం వెళ్తుంటావు. ఓకే. స్కూల్ కాబట్టి మార్నింగ్ కొంచెం ఎర్లీగా వెళ్ళాలి. తన కాలేజ్ కాబట్టి ప్రాబ్లమ్ ఉండదేమో మార్నింగ్. అంతేనా? మార్నింగ్ కాకపోయినా సరే ఈవినింగ్ కూడా ఫిట్‌నెస్ చేపిస్తారు. మార్నింగ్ బ్యాచ్ వేరే ఉండిద్ది. ఈవినింగ్ బ్యాచ్ వేరే ఉండిద్ది. ఓకే. మనకిష్టం ఉంటే మార్నింగ్ రావచ్చు. లేదంటే 2 పూట్ల రావచ్చు. నిన్ను చూస్తుంటే నువ్వు 2 పూట్ల వెళ్ళేటట్టే కనిపిస్తున్నావు. అంతేనా? మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఓకే. అయితే ఇప్పుడు ఫిట్‌నెస్‌తో పాటు మెంటల్ స్ట్రెంత్ కూడా చాలా అవసరం. మనం ఎక్కడ డౌన్ అవ్వకుండా ఉండాలి గేమ్స్ ఆడుతున్నప్పుడు. ఎదుటివారి ఆ షాట్స్ గాని వాటిని తీసుకోవాలంటే మనం మెంటల్‌గా కూడా ప్రిపేర్ కావాలి. దీనికోసం ఎలా? మెంటల్‌గా ప్రిపేర్ ఉండాలంటే ఎక్కువ మ్యాచ్ ఫోకస్ చేసుకుంటాము. హ్మ్. అంటే ర్యాలీస్ కన్నా మ్యాచెస్ ఎక్కువ ఆడడము, హ్మ్. సమ్‌టైమ్స్ మెడిటేషన్స్ హ్మ్. ఇలాంటివి చేస్తుంటాం. వైశాలి? మ్యాచ్ మధ్యలో అయితే జస్ట్ ఒక డీప్ బ్రీత్ తీసుకొని వైశాలి కమ్ ఆన్ యూ కెన్ డూ ఇట్. ఒక పాయింట్ అనుకుంటా అలా గేమ్ ఆడతా మధ్య మధ్యలో అపోనెంట్‌ని తిప్పిస్తా. ఒకవేళ వాళ్ళు అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతే ఎళ్లి గట్టిగా కమ్ ఆన్ అని అరవడం అలా చేస్తే వాళ్ళు పాయింట్స్ ఇస్తారు. సో, దాన్ని బట్టి అలా ప్లాన్ చేసుకుంటాం అలా మ్యాచ్ ప్లాన్ మధ్యలో. చేసుకుంటుంటారు. ఓకే. అంటే ఇప్పుడు ఈ గేమ్‌లో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. నీ టెక్నిక్స్ ఏంటి? బ్యాక్ హ్యాండ్. బ్యాక్ హ్యాండ్. నీది? నాది సర్వ్, అండర్ ఆర్మ్ సర్వ్. ఓకే. అంటే ఇప్పుడు అవతల వాళ్ళు ఎలా ఆడుతున్నారో ముందే గెస్ చేసుకొని మీరు ప్రిపేర్‌గా ఉంటారా? లైక్ ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు 2 మినిట్స్ ర్యాలీ ఉండిద్ది. ఏదైనా సరే అందులో చూసుకుంటామే. అవతల వాళ్ళు ఇందులో వీక్‌గా ఉన్నారు, ఇందులో స్ట్రాంగ్ ఉన్నారు. దేని మీద ఫోకస్ చేస్తే మ్యాచ్ గెలవచ్చు. వీటి మీద ఆ 2 మినిట్స్‌లో డిసైడ్ అవ్వడం. అంటే నువ్వు ఫస్ట్ ఇంటర్నేషనల్ ఆడింది కొరియాలో అని చెప్పావు కదా! అక్కడ ఎలా అనిపించింది? ఫస్ట్ ఇంటర్నేషనల్ చాలా భయమేసింది. అది ఎలా ఉండిద్దో, ఎవరు ఎలా ఆడతారో. అది ఇండియా సర్క్యూట్‌తో పోలిస్తే అది చాలా పెద్ద సర్క్యూట్. అందులోకెళ్ళి అందులో మెడల్ కొట్టడం అనేది చాలా కష్టం అనిపించింది. బట్ కొట్టా. అక్కడ మన ఇండియన్ ప్లేయర్స్‌తో పోలిస్తే అక్కడ వేరే కంట్రీ ప్లేయర్స్ చాలా ఫార్ అడ్వాన్స్ ఉన్నారు. ఎవరైనా సరే ఇంటర్నేషనల్‌కెళ్తే మ్యాచ్ గెలవాలనే దానికన్నా ఎక్స్‌పీరియన్స్ మీద ఫోకస్ చేసుకుంటే బెటర్. ఓకే. నీ ఫస్ట్ అంటే నువ్వు నేషనల్స్ ఆడినప్పుడు ఎక్కడికి వెళ్ళావు ఫస్ట్? అంటే ఔట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నా ఫస్ట్ అయితే వెల్లూరు. వెల్లూరు. తమిళనాడు దగ్గర. తమిళనాడు. ఓకే. ఎలా అనిపించింది? లాంగ్వేజ్ ఏమైనా ఇబ్బంది అవుతుందా వెళ్ళినప్పుడు? అంటే ఇండియాలో అయితే ఇంగ్లీష్‌తో మేనేజ్ చేసేస్తాం. నార్త్ సైడ్ వస్తే హిందీ వచ్చు కాబట్టి హిందీతో. కొరియా వెళ్ళినప్పుడు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అయిందా? అక్కడ మాకు మాట్లాడడానికి ఎవరు ఛాన్స్ దొరకలా. ఎవరు మా ఛాన్స్ సెక్రటరీస్ వాళ్ళు చూసుకుంటారు. ఓకే. ఓకే. అంటే నార్మల్‌గా ప్లేయర్స్ ఉంటారు. వాళ్ళతో మాట్లాడడం అట్లా ఉంటుంది కదా! అది కష్టం అసలు. వాళ్ళు మాట్లాడేది అసలు ఏం అర్థం కాదు. ఏం అర్థం కాదు. యెస్. ఓకే. అంటే ఇప్పుడు మనం ఇండియాలో చూసుకున్నట్లయితే కూడా ఈ సాఫ్ట్ టెన్నిస్‌కి ఎలాంటి సపోర్ట్ ఉండింది? ఇండియాలో సాఫ్ట్ టెన్నిస్‌కి మంచి సపోర్టే ఉంది. అంటే నేషనల్స్‌కెళ్తే చాలా స్టేట్స్ వస్తాయి. అండ్ ఆంధ్రప్రదేశ్‌లో ఎస్పెషల్లీ సెలక్షన్స్‌కే చాలా టఫ్ అనిపించిద్ది. అంటే ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడినప్పుడు ఆ ప్లేయర్స్‌కి మనకి తేడా ఏంటంటే ఏం చూసారు? వాళ్ళ గేమ్ ఇంకా అడ్వాన్స్ ఉంది మనతో పోలిస్తే. వాళ్ళ షాట్స్ గాని పర్ఫెక్షన్ ఉంది వాళ్ళ దగ్గర. ఓకే. మీకు అంటే వేరే స్టేట్స్‌తో ఆడినప్పుడు వేరే స్టేట్స్ వాళ్ళతో మన ఆంధ్ర, తెలుగు వాళ్ళతో పోల్చుకుంటే అటు సైడ్ వాళ్ళు ఎలా వాళ్ళ గేమ్‌కి, మీ గేమ్‌కి డిఫరెన్స్ ఏం కనిపిస్తుంటుంది? అబ్జర్వ్ చేస్తుంటారా? ఆంధ్రాతో ఎప్పుడు పోల్చాలన్నా ఫస్ట్ తమిళనాడే తీసుకుంటాను నేనైతే. తమిళనాడు టీమ్ వాళ్ళు ఎన్ని ప్లేసెస్ ఉన్నా 1-8 ఉన్నా, 1-5 ఉన్నా పర్ఫెక్ట్‌గా ఉంటారు. 8 ప్లేసెస్ కరెక్ట్‌గా ఉంటది ప్లేస్. మన ఆంధ్రప్రదేశ్ అలా కాదు. ప్లేస్ టు ప్లేసెస్ తేడా ఉంటాయి 1-8. గేమ్ ఇంక్రీజింగ్ అలా ఉంటాయి. తమిళనాడులో అలా కాదు. కాన్స్టెంట్ ప్లేసెస్ ఉంటాయి. ప్లస్ మనకి ఇక్కడ నేషనల్స్ ఆడినందుకు సపోర్ట్ ఏమైనా ఉందా అని అడిగినప్పుడు మనకి
ఇండియాలో 427 సంథింగ్ జాబ్స్ ఇచ్చారు టీచర్ పోస్ట్ మన స్పోర్ట్స్ తరపు నుంచి. దాంట్లో సాఫ్ట్ టెన్నిస్ కూడా ఉంది. అలానే ఇంకా చాలా జాబ్స్ ఇస్తున్నారు. ఆ సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు నువ్వు 9th క్లాస్ చదువుతున్నా కూడా చాలా మెచ్యూర్డ్‌గా కనిపిస్తున్నావు. అసలు చాలా హైట్ ఉన్నావు. ఏంటి సీక్రెట్? అది మొత్తం మా ఫాదర్ జనరేషన్ జీన్స్ అన్నమాట. జనరేషన్ జీన్స్. ఓకే. మీకు ఫస్ట్ బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చింది ఎవరు? ఏ కాంప్లిమెంట్ వచ్చింది గేమ్‌లో? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే మా డాడీ ఏమన్నారు? బాగా అంతే ఆడు అది ఎంకరేజ్మెంట్ కింద వచ్చింది, కాంప్లిమెంట్ కాదు. కాంప్లిమెంట్ ఏదైనా Compliments. ఎవరైనా ఇచ్చారా? మా సార్ నవీన్ కుమార్ సార్ పవర్ బాగా కొడుతున్నావు అన్నారు. అంతే కాంప్లిమెంట్. ఓకే వైశాలి, ఇది బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చింది ఎవరు? ఏమని ఇచ్చారు? నా ఫస్ట్ మెడల్ టోర్నమెంట్‌లో చరణ్ ఫ్రమ్ గుంటూరు ఇచ్చారు. నీ గేమ్ చాలా బాగుంది, నువ్వు పార్ట్నర్‌కి బాగా సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పి చాలా మంచి కాంప్లిమెంట్ ఇచ్చాడు. అదే నా ఫస్ట్ కాంప్లిమెంట్. ఇప్పుడు నువ్వు సింగిల్ గా ఎన్ని మెడల్స్ గెలిచావు? డబుల్స్ లో ఎన్ని? నాకు డబుల్స్ లో కానీ ఇందులో మెడల్ లేదు, ఓన్లీ సింగిల్స్. సింగిల్స్ 3 మెడల్స్ ఉన్నాయి. ఒకటి మిక్స్డ్ టీమ్ ఈవెంట్ మెడల్ ఉంది సౌత్ కొరియాలో, రెండు మెడల్ సౌత్ కొరియాలో, ఒకటి ఇండివిజువల్ సింగిల్స్, ఇంకోటి మిక్స్డ్ టీమ్ ఈవెంట్, 2 కాన్సిక్యూటివ్ టైమ్స్ ఇండివిజువల్ సింగిల్స్ బ్రాంజ్ మెడల్ SGFI. నీకొచ్చిన మెడల్స్ ఏంటి? నాకు SGFI నేషనల్స్‌లో మొన్న సిల్వర్ మెడల్ వచ్చింది. ఇంకోటి 20th జూనియర్ నేషనల్స్‌లో డీనో అన్నతో ఆడినప్పుడు గోల్డ్ మెడల్ వచ్చింది. గోల్డ్ మెడల్ వచ్చింది. ఓకే. ఇప్పుడు నీకు బ్రాంజ్ వచ్చింది, సిల్వర్ కూడా వచ్చిందా? బ్రాంజ్. ఓన్లీ బ్రాంజ్ వచ్చింది. ఇప్పుడు నువ్వు సిల్వర్ కి ట్రై చేయాలని ఎలా ప్రిపేర్ అవుతున్నావు? అలాగే గోల్డ్ కి కూడా గోల్డ్ మెడల్ రావాలని ఎట్లా ప్రిపేర్ అవుతున్నావు? నేను ఇంకా నా గేమ్ మీద ఫోకస్ చేసుకుంటున్నాను. అన్ని ఫిట్నెస్ పరంగా కానీ, గేమ్ కొన్నిసార్లు లాంగ్ మ్యాచెస్ జరుగుతాయి. లాంగ్ మ్యాచెస్ లో ఫిట్నెస్ ఇంపార్టెంట్ ఉండాలి. ఫిట్నెస్ మీద, గేమ్ మీద నా మిస్టేక్స్ నేను రెక్టిఫై చేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చే టోర్నమెంట్లో ఇది జరగకుండా నెక్స్ట్ టైం ఎయిమింగ్ ఫర్ గోల్డ్. అంటే ఇప్పుడు సాఫ్ట్ టెన్నిస్ లో ప్లేయర్స్ కాకుండా ఇంకా వేరే గేమ్స్ లో ఆడే ప్లేయర్స్ ఎవరంటే బాగా ఇష్టం? ఏ గేమ్ లో ఆడే వాళ్ళంటే? టెన్నిస్ రాజర్ ఫెడరర్. ఓకే. ఫస్ట్ నేను టెన్నిస్ స్టార్ట్ చేసింది ఆ గేమ్ చూసి. ఓకే. తన గేమ్ స్టైల్ కానీ ఎక్సలెంట్ ఉంటుంది. నీకు వైశాలి? నాకైతే ఫుట్బాల్ రొనాల్డో, ప్రాణం రొనాల్డో అంటే. ఓకే. ఓకే. అంటే ఫుట్బాల్ కూడా ఆడుతూ ఉంటావా ఎప్పుడైనా? అప్పుడప్పుడు అంటే గేమ్ ఆడటం అయితే అసలు రాదు, ఓన్లీ చూస్తాను. ఓకే. అంటే ఇంకా మీ రెగ్యులర్ గా ఈ గేమ్స్ కాకుండా ఇంకే గేమ్స్ లోకి మీరు వెళ్తే బాగుండేదని ఎప్పుడైనా అనుకున్నారా? ఇందులోకి రాకముందు ఇంకేమన్నా గేమ్స్ లోకి వెళ్ళాలని ఏమన్నా అనుకున్నారా? డైరెక్ట్ ఇందులోకి వచ్చారా? అదే టెన్నిస్ నుంచి వచ్చారు. ఓకే. లైక్ దీనికి టెన్నిస్ కన్నా ముందు అన్ని గేమ్స్ ఆడేసా. అన్ని గేమ్స్ ఆడేసా. టేక్వాండోకి వెళ్ళా, స్కేటింగ్కి వెళ్ళా, షటిల్కి వెళ్ళా, అన్ని గేమ్స్ ఆడా ఆల్మోస్ట్. మీకు? నాకు లాన్ టెన్నిస్ కి ముందు బిఫోర్ స్కేటింగ్, స్విమ్మింగ్ కూడా, ఇంకా ఒక 4-5 గేమ్స్ అలా అంతే. దాని తర్వాత లాన్ టెన్నిస్ మీద కాన్స్టెంట్ పెట్టాం, దాని నుంచి సాఫ్ట్ టెన్నిస్ మారాం. ఎందుకని మారారు అలా సాఫ్ట్ టెన్నిస్ కి? మీరు ఆ టెన్నిస్ నుంచి ఇందులోకి ఎందుకు రావాలనుకున్నారు? ఇంట్రెస్టింగ్ గేమ్ సాఫ్ట్ టెన్నిస్. ఓకే. ఏదైనా సేమ్ టెన్నిస్ లాగే ఉండిద్ది, బట్ ఇందులో టీమ్ గేమ్ ఇంట్రెస్టింగ్ ఉండిద్ది. ఓకే. నీకు కూడా అంతేనా? నాకు అదే రీజన్, కానీ ఇంకో రీజన్ ఏంటంటే మనకి టెన్నిస్ లో నేషనల్స్ పెద్దగా ఎక్కువగా కండక్ట్ చేయరు, ఓన్లీ స్కూల్ గేమ్స్ ఒకటే ఉంటది. అది నా అండర్ 14 కేటగిరీలో ఎప్పుడు నేషనల్స్ కండక్ట్ చేయరు. అది ఎందుకో తెలియదు కానీ అండర్ 14 నేషనల్స్ కండక్ట్ చేయరు. అంటే నేను మరి నేషనల్స్కి వెళ్ళాలంటే నేను వేరే గేమ్ లోకి రావాలి. సో దానికి సంబంధించిన గేమ్ అయితే సాఫ్ట్ టెన్నిస్. ఓకే. ఫ్యూచర్ లో ఏమవ్వాలనుకుంటున్నారు? మీ ఎయిమ్స్ ఏంటి? ఫ్యూచర్ నెక్స్ట్ వచ్చే జూనియర్ ఏషియన్ ఛాంపియన్షిప్ సెలెక్ట్ అవ్వాలి. సెలెక్ట్ అయ్యి దానికోసం ప్రాక్టీస్ చేసి హ్యావ్ టు విన్ మెడల్ దేర్. దాని తర్వాత ఏషియన్ గేమ్స్ అందులో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను. వైశాలి? నాది కూడా జూనియర్ ఏషియన్షిప్ ఛాంపియన్షిప్ లో అండర్ 15 కేటగిరీలో సెలెక్ట్ అవ్వాలి. దాని తర్వాత దానికి సంబంధించిన టోర్నమెంట్ పంజాబ్ లో ఉంది. అది ఫస్ట్ టైం అనుకుంటా మన ఇండియాలో కండక్ట్ చేయడం ఏషియన్ ఛాంపియన్షిప్. ఓకే. దాని తరపున ఆడాలని అదొక ఎయిమ్. అంటే ఇప్పుడు మీరు వేరే స్టేట్స్కి వెళ్ళడానికి కానీ, వేరే కంట్రీస్కి వెళ్ళడానికి కానీ ఎక్స్పెన్సెస్ చాలా అవుతూ ఉంటాయి కదా, అవి మీరైనా లేకపోతే ఎవరైనా సపోర్ట్ చేస్తూ ఉంటారా? అంటే ఏ నేషనల్స్కి వెళ్ళినా మాతో పాటు సెక్రటరీస్, ఫిజియోస్ వస్తూ ఉంటారు.
ఏదైనా మెయిన్ క్లైమాట్స్ ఇక్కడికి అక్కడ చాలా డిఫరెంట్ ఉంటది. అక్కడ మాకు సపోర్ట్ ఉండిద్ది. అక్కడ టీమ్‌తో కానీ ముందుగానే మాకు అన్నీ తెలుస్తాయి. లైక్ టెంపరేచర్ అక్కడ మైనస్‌లో ఉందా? అంటే మరీ హాట్ ఉందా? అని చెప్తుంటారు. వైశాలి. సేమ్ సెక్రటరీస్ హెల్ప్ చేస్తారు. కానీ ట్రైన్ మనీ గానీ, ఎక్స్‌పెన్సెస్ గానీ మనమే పెట్టుకోవాలి. అదెంత ఖర్చయినా మనమే పెట్టుకోవాలి. సెక్రటరీస్ వీళ్ళందరూ ఏంటంటే మన టోర్నమెంట్‌లో మన డ్రా ఎలా వచ్చింది, ఇలా ఆడండి, నువ్వు ఈ అబ్బాయితో ఆడు, నువ్వు ఈ అమ్మాయితో ఆడు, ఇలా ఆడితే మీకు కోఆర్డినేషన్ ఉంటుంది అని గేమ్ పరంగా హెల్ప్ చేస్తారు. చాలా హెల్ప్ చేస్తారు. ఎక్స్‌పెన్సెస్ అయితే మాత్రం ఓన్ ఎక్స్‌పెన్సెసే పెట్టుకోవాలి. ఓకే. అయితే ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఈ గేమ్‌లోకి రావాలనుకునే వారికి మీరేం చెప్తారు? కొత్త గేమ్‌లో రావాలనుకునే వాళ్ళు ఇది మంచి గేమ్. అందరు రావచ్చు. అండ్ ఆల్సో అన్నిటికి బాగుండిద్ది. ఓకే. వైశాలి. ఈ గేమ్‌లోకి రావాలంటే నేను ముందు చెప్పినట్టు 427 జాబ్స్ అలా వచ్చినాయి. చాలామంది స్పోర్ట్స్‌లో ఉంటారు గానీ, స్టడీస్ మీద అంత ఎఫర్ట్ పెట్టని వాళ్ళు జాబ్ కోసం ట్రై చేస్తూ ఇలా స్పోర్ట్స్ కాక, ఎడ్యుకేషన్ కాక ఉన్న వాళ్ళని స్పోర్ట్స్‌లోకి బాగా డెవలప్ అయిన వాళ్ళు ఈ సాఫ్ట్ టెన్నిస్ గేమ్‌కొస్తే వాళ్ళకి ఏమైనా జరగచ్చు అని నేను అనుకుంటున్నాను. యెస్. థ్యాంక్ యూ కార్తీక్. థ్యాంక్ యూ సో మచ్ వైశాలి. మీ బిజీ షెడ్యూల్‌లో కూడా చక్కగా ప్రిపేర్ అవుతూ కూడా అక్కడి నుంచే వచ్చేసారు మీరు ఇక్కడికి ఇంటర్వ్యూ కోసం. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ. చూసారు కదండీ! ఇది ఈనాటి యువ కెరటాల్లో మన గెస్ట్‌తో మనం మాట్లాడడం ఈరోజు. మరికొంతమంది గెస్ట్‌తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ వైకే టీవీ.